హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బాల భీమా న్యూస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. కృష్ణా జలాల విషయంలో రాష్ట్రానికి మరణ శాసనం రాసింది ఎవరు? కేసీఆర్, ఆయన అల్లుడు హరీష్ రావు అంటూ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఢిల్లీలో అప్పటి మంత్రి ఉన్నటువంటి ఉమా భారతి సమక్షంలో 2021, 22లో తమకు 299 టీఎంసీలు చాలంటూ సంతకాలు చేసి వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి. ఈ కారణంగా నల్గొండ, పాలమూరు, రంగారెడ్డి జిల్లాలు ఎడారిగా మారాయంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరిగింది. చేసిందంతా చేసి ఇప్పుడు తమపై ఆడిపోసుకుంటున్నారని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి. ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన సీఎం మాట్లాడుతూ అజ్ఞానమే గొప్ప విజ్ఞానం అనుకొని మాట్లాడుతున్నారని విమర్శించారు. జూరాల నుండి పాలమూరు రంగారెడ్డి పథకానికి తీసుకోవాల్సిన నీటిని శ్రీశైలం నుంచి తీసుకునేలా ప్లాన్ మార్చారని ఆరోపించారు. అదే మిషన్ భగీరథ నీళ్ళ గురించి చర్చించడం జరిగింది. ఇకపోతే జూరాల నుంచి పాలమూరు రంగారెడ్డికి నీటిని తరలించాలని కోరితే చిన్నారెడ్డిని కేసీఆర్ అవమానించలేదా? కమిషన్ల కోసమే ప్లాన్ మార్చారని కూడా తన పదజాలంతో నిండు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ రావాలి, అసెంబ్లీకి రావాలి, దీనిపైన చర్చ జరగాలి, ఇది అవాస్తవం అని నిరూపిస్తే దేనికైనా సిద్ధం, తను ఒక జ్ఞాని పెద్ద అంటూ కూడా వాళ్ళు ఇచ్చే సలహాలు సూచనలు కూడా పరిగణనలోకి తీసుకొని పరిపాలన ఏ విధంగా అందించాలనే దానిపైన కూడా మేము చర్చిస్తాం. ఎక్కడ కూడా అగౌరవపరచము. సభ మర్యాదలు తనకు గౌరవంగా ఇస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపైన మీ యొక్క కామెంట్ ఏమిటి? మీ యొక్క సలహాలు సూచనలు ఏం ఇవ్వదలుచుకున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ధన్యవాదాలు.